అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు గమనించండి. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాత తనని బతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. లూకా మరి అపోస్తలులైనటువంటి పౌలు బృందానికి ఎదురైనటువంటి ఒక అనుభవం గురించి అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో రాశాడు. అక్కడ ప్రధానంగా ఈ భాగంలో మనకి అనేక విషయాలున్నా ఒక విషయాన్ని చూపిస్తున్నాడు. అదేంటంటే ఆ ద్వీపవాసులు, అనాగరికులు, అవిశ్వాసులు వారు అపోస్తలులైన పౌలు మీద మొదట ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. తర్వాత కొంత సమయంలో వారు తమ అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. మన అంశం ఏంటంటే చేంజ్డ్ దేర్ ఒపీనియన్. తమ అభిప్రాయమును మార్చుకున్నారు. ఈ అభిప్రాయాన్ని కల్పించుకోవడం, తర్వాత అభిప్రాయాన్ని మార్చుకోవడం, లేకపోతే కొంతమంది మొండికేసి అభిప్రాయాన్ని మార్చుకోకపోవడం, ఇది ప్రపంచంలో మానవ సమాజంలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి లక్షణం. గనులేంటి, గణహీనులేంటి అందరూ దీనికి ఏదో ఒక సమయంలో అనేక రకాలుగా పడి బలైపోతుంటారు. తప్పు తెలుసుకుంటారు, తప్పు తెలుసుకోకుండా ఇంకా తప్పుల్లోనే దిగజారిపోతూ ఉంటారు. చరిత్రలో మీరు చూస్తే నెపోలియన్ బోనపార్ట్ ఆయన ప్రారంభ దశలో చక్రవర్తిగా జయాలు సాధించేటువంటి గొప్ప ఉత్సుకతను, అంటే ఆ ఎక్సైట్మెంట్ని కలిగి ఉన్నప్పుడు ఏమనేవాడు? గాడ్ ఈజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిలరీ. అంటే ఎవరి దగ్గర ఎక్కువ ఫిరంగుల దళముందో దేవుడు వారి పక్షాన ఉన్నాడు. కానీ తర్వాత తనకి అనుకున్నట్టుగా జయము రాక తాను ఓటమి పాలైపోయినప్పుడు అతడు చివరికి ఒక ద్వీపం మీదికి బహిష్కరించబడినప్పుడు, తాను చక్రవర్తిగా కూడా ఉండనటువంటి స్థితిలోనికి వచ్చేసినప్పుడు అప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుని ఇట్లా అన్నాడు, మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్. మనిషి ప్రతిపాదిస్తాడు కానీ దేవుడు పారవేస్తాడు. అంటే మనిషి ప్రతిపాదించిన ప్రతిదాన్ని దేవుడు అంగీకరించి దీవించాడు, దాన్ని పారవేస్తాడు. అది పనికి రాకుండా పోయేటట్టు దేవుడు చేస్తాడు అనేది గొప్ప మొదట్లో విర్రవీగినటువంటి ఇప్పుడు వినయంతో తగ్గించుకొని చెప్తున్న నెపోలియన్ బోనపార్ట్ ఆ మాట చెప్పాడు. గ్రీక్ ఫిలాసఫర్ ప్లాటో ఒక మాట రాశాడు తన పుస్తకంలో, ఒపీనియన్ ఈజ్ అ మీన్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్. ఒకవైపున జ్ఞానము, ఒకవైపున అజ్ఞానం, ఈ రెండిటి మధ్యలో ఉండేది అభిప్రాయం. అంటే దానికి పూర్తి జ్ఞానం ఉండకపోవచ్చు, అది పూర్తిగా అజ్ఞానముతో కూడా ఉండకపోవచ్చు. జ్ఞానం అజ్ఞానానికి మధ్యలో ఉండేది అభిప్రాయం అన్నాడు ప్లాటో. సో ఇప్పుడు మన వాక్య భాగానికి వస్తే అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో ఆ మొదటి 6 వచనాల్లో మనం చూసాం. మొదటి 6 వచనాల్లో మనకి సింపుల్గా తెలుపబడుతున్నటువంటి చారిత్రాత్మక సత్యం ఏంటంటే, పౌలు అండ్ అతని బృందము ఓడ మీద ప్రయాణం చేశారు. ఓడలో 276 మంది ఉన్నారు. ఓడ తుఫాన్ తాకిడికి గురైంది, ఓడ బద్దలైంది. వారందరూ వచ్చి ద్వీపం మీద పడ్డారు. ఆ ద్వీపం పేరు మెలితే. అనాగరికులు ఆ ద్వీపవాసులు. వీరిని వారు అపరిచితులైనా కూడా వీరిని వారు హాని తలపెట్టకుండా వీరిని అంగీకరించారు. వీరికి ఎంతో ఉపచారం చేశారు. అదే రాశాడు, ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఆ టైంలో వర్షం పడుతుంది, చల్లగా ఉంది కనుక నిప్పు రాజబెట్టి అందరినీ చేర్చుకున్నారు. అదే టైంలో అపోస్తలులైనటువంటి పౌలు ఆత్మపూర్ణుడు, ఆయన ఖాళీగా కూర్చోకుండా ఆయన ఏం చేశాడు? ఆయన కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. మోపేడు పుల్లలు ఏరాడు, నిప్పుల మీద వేసాడు. ఆ పుల్లల్లో నుండి ఒక సర్పము ఆ వేడికి, ఆ పుల్లల్ని నిప్పు దగ్గరికి తేగానే ఆ వేడి తాకి సర్పం బయటకు వచ్చి ఆయన చేతికి చుట్టుకుంది. దాన్ని చూడగానే అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ యొక్క నాగరికులైనటువంటి ద్వీపవాసులు సడన్గా మారారు. అంటే మార్పు వచ్చేసిన వాళ్ళు.
అతన్ని చూడగానే అతని చేతిని ఆ జంతువు వ్రేలాడి చుట్టుకున్నప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నాడు. అంటే ఓడబద్దలై దాంట్లో మునిగి చావకుండా తప్పించుకున్నాడు. కానీ న్యాయమాత ఇతన్ని బ్రతుకనివ్వదని తమలో తాము చెప్పుకున్నారు. ఒక అభిప్రాయం ఏర్పాటు చేసేసుకున్నారు. కాసేపు అయిన తర్వాత అతడు ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు గనుక, శరీరం వాయలేదు, అంటే వాపు రాలేదు, అకస్మాత్తుగా పడి చావలేదు గనుక చాలాసేపు అతన్ని చూసి ఆ తర్వాత అతనికి ఏమీ హాని కలగకపోతే ఆ మనుష్యులు అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. సో వారి యొక్క పర్సెప్షన్, అంటే వారు ఆ పరిస్థితిని మొదట ఎట్లా చూశారు, తర్వాత ఎట్లా చూశారు, కొన్ని గంటల వ్యవధిలో అది ఎట్లా మారిపోయిందనే దాని గురించే లూకా భక్తుడు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. అండ్ రోమన్లు కూడా ఇట్లాంటిది ఒకటి వారి చరిత్ర పుస్తకంలో చెప్తారు. ఒకడు సముద్రములో నుండి పారిపోయి మరి అంటే ఓడబద్దలైనప్పుడు కూడా పడి మునిగి చావక తప్పించుకొని వచ్చినప్పుడు వాడు ఆ యొక్క భూమి మీద కాలు పెట్టగానే వాడిని సర్పము కాటేస్తే వాడు చచ్చిపోయాడని. యూదుల లెజెండ్లో కూడా, పురాణంలో కూడా ఒక అంతకుడు ఇట్లాగే పారిపోతుంటే వాడిని సర్పం కాటేస్తే వాడు చచ్చిపోయాడని. సో ఆ సమాజంలో ఆ ప్రజలకి ఇట్లాంటి ఒక మూఢ విశ్వాసం ఉండేది, న్యాయ దేవత, న్యాయమాత పట్టుకొని శిక్షిస్తుంది అని. కానీ ఇక్కడ బైబిల్లో మనం గమనించేది ఏంటి అంటే, అపోస్తల కార్యముల్లో ముఖ్యంగా ఈ సంఘటనలో దేవుడి సమకూర్పు, గాడ్స్ ప్రావిడెన్స్, పౌలుకి అతని బృందానికి దేవుడి యొక్క సహాయం, దేవుడి యొక్క కాపుదల, దేవుడి సమకూర్పు ఎట్లా ఉంది. అది సముద్రము తెచ్చిన తుఫానులో ఓడ ఇరుక్కొని వారు బద్దలైనా కూడా బ్రతికి బయటపడ్డంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ సర్పము చేతికి చుట్టుకున్నా కూడా అతనికి చావు రాకుండా దేవుడు కాపాడేటువంటి విషయం కావచ్చు. సో దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకంటే పౌలు ఆయన యొక్క దాసుడు. పౌలు సువార్త పరిచర్య కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు అండ్ అరెస్ట్లో ఉన్నాడు, తీసుకుపోబడుతున్నాడు. ఆయన ఇంకా అక్కడ నిలబడి దేవుడి సాక్ష్యాన్ని, సువార్త అండ్ దేవుడి యొక్క కీర్తి కొరకు పలకాల్సినటువంటి అవసరత ఉంది కనుక దేవుడు అతన్ని కాపాడుతున్నాడు. సో అతడు ఎప్పుడైతే చావలేదో వెంటనే వారు తమ అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. ఈ మాల్టీస్ ఐలాండర్స్, అంటే మాల్తా, ఇంగ్లీష్లో మాల్టా అంటారు, తెలుగులో మెలితే, ఈ ద్వీపవాసులు కొంత సమయంలోనే తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. మొదట్లో అది చూసినప్పుడు పౌలును హీనంగా చూసి మొహము చిట్లించారు. అంతకుడు తప్పకుండా చస్తాడు, కాటేస్తుంది, పోతుంది ప్రాణం. కానీ తర్వాత అది అవ్వకపోయేసరికి మళ్ళీ ముఖం మామూలుగా అయిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యం ముఖంలో, అమ్మో ఇతడు దేవత. సో అంతకుముందే హీనపరిచారు, ఇప్పుడేమో నెత్తిన పెట్టుకొని గౌరవించేటువంటి స్థితిలోనికి వచ్చేసారు. నువ్వు ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, కలుమ్నై అని. కలుమ్నీ అనొచ్చు, కలుమ్నై అనొచ్చు. దాని యొక్క అర్థం ఏంటంటే ఒకరి పేరు చెడగొట్టుటకు, ప్రతిష్ట చెడగొట్టుటకు వారి మీద ఒక అబద్ధపు ప్రచారము చేయుట. అండ్ ఇది మామూలుగా ఎప్పుడు జరుగుతుందంటే, కొంతమంది గురించి మనము తప్పుడు అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుని ఆ పని చేసినప్పుడు ఇట్లాంటి పాపము చాలా ఈజీగా జరిగిపోతుంది. కొన్నిసార్లు మీరు వింటూ ఉంటారు, నేనైతే ఎన్నోసార్లు విన్నాను. సారీ అండి, మొదట్లో మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం, మీరు మాతో కలవరేమో, మా ఫోన్ ఎత్తరేమో, మాకు దొరకరేమో, మా మీటింగ్లకు రారేమో, మీరు రిచ్చోళ్ళతోనే ఉంటారేమో, మీరు పెద్ద సభలకే సిటీలకే పోతారేమో, మీకు గర్వమేమో, మీకు అదేమో, మీకు ఇదేమో అన్నీ అనుకున్నాం. కానీ మేము అంత తప్పని ఇప్పుడు తెలుసుకున్నాం, సారీ అండి, క్షమించండి, మీరు అట్లా కాదని ఇప్పుడు తెలుసుకున్నాం అని కొంతమంది అంటుంటారు. కొంతమంది కనీసం ఆ యొక్క విఘ్నత, వినయం ఉంది కనుక ఒప్పేసుకుంటారు. కానీ చాలామంది అది కూడా ఒప్పుకోరు. సో మనకి దేవుడి వాక్యం ప్రకారము ఇట్లా అభిప్రాయాలు ఏర్పాటు చేసుకునే ముందు ఉండాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటో ఒక్కొక్క మాటలో చెప్తాను. ఒకటి, పూర్తి వాస్తవాలు మన ఎదుట లేకుండా, సత్యాసత్యాలు మనం తెలుసుకోకుండా ఒక అభిప్రాయమును ఏర్పాటు చేసుకోకూడదు. ఒకరి మీద ఒపీనియన్ ఫామ్ చేసుకోకూడదు. సామెత 18వ అధ్యాయంలో 1వ వచనంలో చివరి భాగం 2వ వచనంలో ఇట్లా ఉంది, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించు. సో బుద్ధిహీనుడికి వివేచన విషయంలో, అంటే అతడికి ఒక సంగతి పూర్తిగా అర్థం అవ్వడం అనేటువంటి విషయం ముఖ్యం కాదు. వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా వాడు ఏమనుకున్నాడో ఆ అభిప్రాయాన్ని బయటపెట్టేయడానికే వాడు సంతోషిస్తాడు.
వాడికున్న ఫీలింగ్, వాడికున్న ఐడియా, వాడికున్నటువంటి ఒపీనియన్ని వాడు ఎంత వేగంగా ఇతరుల ముందు పలకాలా, కక్కాలా అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. అదే బుద్ధిమంతులు అనుకోండి, వివేకము కలిగినటువంటి వారు అనుకోండి, మరి ముఖ్యంగా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి విశ్వాసులు అనుకోండి, వారు పాటించే విధానం వేరుగా ఉంటుంది. అపోస్తలుల కార్యముల్లోనే 17వ అధ్యాయం 11వ వచనంలో ఇట్లా ఉంది: వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి, కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. బెరయా భక్తులు. సో పౌలు విషయంలో, శీల విషయంలో వారు వాక్యం చెప్పినప్పుడు చాలా ఆసక్తితో వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు. ఏది మిస్ అవ్వలేదు. కానీ విన్నదంతా తెచ్చి వారు ప్రతిరోజు లేఖనాలను తెరిచి పరిశోధించుకొని చూసుకున్నారు. పౌలు చెప్పింది లేఖనానికి మ్యాచ్ అవుతుందా, శీల చెప్పింది లేఖనానికి మ్యాచ్ అవుతుందా, వీళ్ళంతటి వాళ్ళైనా కూడా వాక్యం ప్రకారమే చెప్పారా. అప్పుడు వారి మీద అభిప్రాయాన్ని కల్పించుకున్నారు. వీరు నిజంగా అపోస్తలు, వీరు నిజంగా దైవ సేవకులు, వీరు నిజంగా వాక్య పరిచారకులు, వీరు నిజంగా రెట్టింపు సన్మానానికి పాత్రులు అనేది బెరియన్ భక్తులు ఒక ఒపీనియన్కి వచ్చేసారు. ఇది సాలిడ్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్. సో ఒక ఆయన బెర్నార్డ్ బరూక్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, ప్రతి మనిషికి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి హక్కు ఉంది, కానీ ప్రతి మనిషి అభిప్రాయమును వాస్తవాలను ఆధారముగా చేసుకోకుండా ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం హక్కు లేదంటాడు. నీకు అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడానికి హక్కు ఉంది, కానీ వాస్తవాల మీద అది ఆధారపడకుండా అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడానికి నీకు హక్కు లేదు. సో నీవు వాస్తవికమైన అభిప్రాయమునే కలిగి ఉండాలి. రెండవది, త్వరపడి తీర్పు తీర్చేయద్దు. ఆ మనుషులు ఏమన్నారు? నరహంతకుడు అండ్ డైరెక్ట్గా ఇప్పుడు దేవత. ఫస్ట్ ఏమో నరకానికి, తర్వాత ఏమో పరలోకానికి. అంత డ్రాస్టిక్గా వారి ఒపీనియన్ మారిపోయింది. సో ప్రభు అంటాడు, అందుకనే కొంత టైం ఇవ్వండి. అప్పుడే మీరు తొందరపడిపోయి ఇతడు నరహంతకుడు అని అనుకోకుండా ఏమవుతుందో అని కాసేపు ఆగి అట్లాగే మీ మైండ్ ఖాళీగా పెట్టుకొని చూసుంటే అతనికి ఏం అవ్వకపోతే అతని మీద ఫస్ట్ మీకు ఆ యొక్క అభిప్రాయం ఏర్పడేదే కాదు, తర్వాత ఈ అభిప్రాయం ఏర్పడేదే కాదు. అప్పుడు మీరు తెలుసుకునేవారు, అతడు ఒక అపోస్తలుడు, అతడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుడు, అతడు మరి సువార్త సాక్ష్యం నిమిత్తము దేవుడి పని నిమిత్తం పోతున్నాడు రోమ్కని. యేసుప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుండి 20 వరకు ఇట్లా చెప్పాడు: వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూర పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు, అంటున్నాడు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. సో కొంత ఫలం వచ్చేవారు కాగండి. అదేదో మొక్క పెట్టారు, అక్కడ మొక్కను చూసి మనము ఇదా అదా అనే చెప్పే కన్నా కాసేపు ఆగండి. అది ఫస్ట్ పిందే తర్వాత పండునిస్తుంది చూడండి. ఆ కాయ పండును మీరు చూడగానే అదేం చెట్టో మీకు అర్థమైపోతుంది. సో ఆ ప్రకారమే ఆ మనిషి చేసే పనిని బట్టి అర్థమైపోతుంది. మూడోది ఏంటంటే, గుడ్డిగా ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకోవడానికి మీ స్వార్థము, మీలో ఉన్న అహము కారణం అవ్వకుండా చూసుకోండి. ఇతరులను మనం చెడుగా అనుకోవడానికి, ఇతరుల మీద మనము ఏదో సాధించడానికి గల ఒక కారణం ఏంటంటే మనలో ఉన్న చెడే. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 6 నుండి 9 వరకు దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిట్లో నుండి తంబూరాలతోనూ సంబరముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసి రనిరి. ఇప్పుడు వినండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఇక్కడ దావీదు తప్పేంటి చెప్పండి?
దావీదైతే తను తాను అట్లా పొగుడుకోలేదు, దావీదు అట్లా డబ్బాలు కొట్టుకోలేదు, దావీదు వారిని పెట్టి చెప్పించుకోలేదు, దావీదుకు సంబంధమే లేదు, దావీదు ప్రమేయమే లేదు. అంతకుముందు వచనాలు మీరు చదివితే దావీదు చాలా సుబుద్ధి కలిగి సౌలు పొమ్మంటే పోతున్నాడు, రమ్మంటే వస్తున్నాడు, సౌలుకి ఎంతగానో హిత కోరి మంచి చేస్తున్నాడు, రాజ్యానికి ఉపయోగపడుతున్నాడు. సో సౌలులో ఉన్న అహము, సౌలులో ఉన్న మదము, సౌలులో ఉన్నటువంటి స్వార్థము సౌలును ఈర్ష్యాపరుడిగా చేసింది, అసూయ చెందేటట్టు చేసింది. సో దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తర్వాత అతన్ని చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అతడి అభిప్రాయం మారకుండానే అతడు చచ్చిపోయాడు. కొంతమంది అట్లాగే పోతారు. మెలితే ద్వీపవాసులు సౌలు కన్నా బేషు, అభిప్రాయం కొన్ని గంటల్లో మారిపోయింది. సో ఒకప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఒక పుస్తకం ఇచ్చాడు, దీన్ని చదువు, ఇది చాలా మంచి పుస్తకం అని. అమ్మాయి చదివి పుస్తకం తెచ్చి వెనక్కిచ్చేసింది, ఇది ఇంతవరకు నేను చదివిన పుస్తకాల్లో పరమ బోరు అని. అబ్బాయి అన్నాడు, ఇంతకీ నువ్వు మొదటి నుండి చదివావా అంటే చదివానులే అంది. మొదటి పేజీలో ఎవరి పేరు ఉందో చూసావా అంటే చూడలేదండి. ఒకసారి చూస్తావా అంటే తిప్పి చూసింది. తిప్పి చూస్తే అక్కడ ఆమె ప్రేమికుడి యొక్క పేరు ఉంది. ఆ పుస్తకాన్ని రాసింది ఆమె లవర్, ఆమె ప్రేమికుడు. ఓహో, ఆయన రాశాడా, ఇది నాకు తెలియదే, మళ్ళీ ఒకసారి తీసుకెళ్తానని తీసుకెళ్ళి ఈసారి పుస్తకం ఇవ్వట్లేదు. నా జీవితం అంతట్లో అంత మంచి పుస్తకాన్ని నేను ఇప్పుడు దాకా చదవనే లేదండి. ఎందుకంత మార్పు వచ్చింది, అభిప్రాయంలో ఎంత చేంజ్ వచ్చేసింది? ఎందుకంటే ఆ పుస్తకం రాసింది తన ప్రేమికుడు అనగానే పర్సెప్షన్ మారిపోయింది. అంతకుముందు ఎవడో రాశాడు దిక్కుమాలినోడు అనేసి దాన్ని అట్లా దిక్కుమాలిన పుస్తకం ఉంది. సో మనిషి అభిప్రాయాన్ని బట్టి వారి యొక్క సమస్తం మారిపోతుంది. వారికి క్షేమమో లేకపోతే క్షామమో రెండు కలుగుతాయి. కనుక తొందరపడి అభిప్రాయాల విషయాల్లో తప్పుటడుగు లేకుండా ఆయన వాక్యంతో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే అనుభవం ఉంటే, ఎంత వాక్యం చదివి ఎంత తెలుసుకుని ఎంత దాని ప్రకారం మీరు ఆలోచించి బ్రతికితే అంత మీకు క్షేమం. ఆయన వాక్యమే సత్యం కనుక ఆ సత్యం మనల్ని స్థిరంగా ఉంచుతుంది. అట్లాంటి కృప మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి, ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో అబద్ధం విస్తృతంగా పెరిగి పాకిపోతున్న సమయంలో అవసరం. సో ఆ ప్రకారం మీరు ఉందురుగాక. ప్రభువైన యేసుక్రీస్తు అపారమైన కృప మీ ఆత్మలకు తోడయుండునుగాక. ఆమెన్.